హోలీ స్పిరిట్ ఆడియో ప్రెజెంటేషన్ వారి నూతన సీడీ నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు. రచన స్వరకల్పన బ్రదర్ కందుల దేవదానం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సంగీతం గుటికల జాషువా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. నా ఆరాధనకు యోగ్యుడవు, నా స్తుతులపై ఆశీనుడవు. నా ఆరాధనకు యోగ్యుడవు, నా స్తుతులపై ఆశీనుడవు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఓకే. దేవుడు తన బలీయమైన రెక్కల నీళ్ళలో మనందరినీ భద్రం చేస్తూ సంరక్షణ చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించేంత ఆయన బొద్దులం కనుక దేవునికి మహిమ. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. మనము మన హృదయాలను సిద్ధం చేద్దాం. వినగల చెవి, గ్రహించగల హృదయం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదించబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సలని వేళలో పరిశుద్ధాత్మ దేవ, మీ మెల్లని స్వరము మాకు వినిపించి ఈ వాక్యములున్న సత్యము మేము గ్రహించుకొని దాని ప్రకారంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని, మీరు మాకు ప్రబోధించమని వాక్యమైన దేవ స్తోత్రములు.
నీ బిడ్డల హృదయాలు తెరిచి వాక్యమును హృదయాలలోనికి ప్రవేశింపజేసి వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని అందరిని నింపమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగము మనకు అందరికీ తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమున మనకు కొన్ని క్రొత్త విషయములను బోధించనై ఉన్నాడు. చదువుకుందాం మళ్ళీ. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. మనం ఏమి అయి ఉన్నామో మనము వారసులం ఎట్లయ్యాము? ఇక్కడ తేటగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథమందు ఈ 3వ అధ్యాయము 25వ వాక్యంలో మనకు తేటగా దేవుడు బోధిస్తున్నాడు. అప్పుడు బోధించాడు, ఇప్పుడు బోధిస్తున్నాడు. ఏమని? మీరు వారసులై ఉన్నారు. ఇదిగో ఈ విధంగా. మరి వారసులం అంటే ఏంటి? అది తెలుసుకోవాలి. మనం వారసులం అంటే అసలు ఏమిటన్నది తెలుసుకోవాలి. వారసత్వం ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. పరిశీలన చేస్తే అబ్రహాం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, 12వ ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలుచుకుంటున్నాడు. మనకు పిలుపు ఉండాలి, అప్పుడే మనకు నిజమైన ఆత్మ ప్రజ్వలింపబడుతుంది, నిజమైన ప్రేమ మనలో ఉంటుంది. పిలుపు లేకపోతే మన సొంత భక్తి, మన సొంత కార్యాలు మన సొంతమైతే నో నథింగ్. పిలుపు ఉండాలి. అబ్రహామును పిలుస్తున్నాడు దేవుడు. చూడండి 12వ మొదటి వాక్యం. యెహోవా నీవు లేచి అబ్రామో నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అది విషయమో. చూసావా? ఆయన చెప్పిన మాట వినాలి. మన సొంత మాటలు కాదు, మన సొంత పెత్తనం కాదు. మనం ఎన్నో చేయవచ్చు మన సొంత ఆలోచనతో. నో, దేవుని ఆలోచన కావాలి. ఇక్కడ దేవుని చిత్తము ఎరిగి ఉండాలి. అబ్రహాము ఎడల దేవుని చిత్తమై ఉన్నది. అబ్రహాముతో స్నేహం చేశాడు దేవుడు. మనతో ఎలాంటి స్నేహం చేస్తున్నాడు దేవుడు? గమనించు. వాక్యం మనం గ్రహించుకుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి ఇక్కడ ఆలోచన చేస్తే అది నాది ఇది నాది అంటున్నావు. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు? అక్కడక్కడే బయల కప్పలాగా చుట్టూ తిరుగుతున్నావు. చుట్టూ తిరిగి ఇదే నాది ప్రపంచం, ఇదే నాది అనుకుంటున్నావు. దేవుడు చిత్తం అది కాదు. మనము లేయాలి, పైకి లేగాలి. లే అంటున్నాడు ప్రభు. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అది నువ్వు బయలుదేరే అనుభవం ఉందా? చూసారా? ఇక్కడ వాక్యం, నీవు బయలుదేరు, నీ స్థితిగతి నేను చూచుకుంటా. అది దేవుని కృప. దేవుడు అంటే అది. దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయమునకు అగోచరం దేవుని యొక్క చిత్తం. అబ్రహాముతో దేవుని చిత్తం ఉంది కాబట్టి, అబ్రహాముని వేల కొల జనులను చేయాలి కాబట్టి, వారసత్వము అక్కడి నుంచి తీసుకురావాలి కాబట్టి, దేవుని ప్రణాళిక ఇదే. ఆయన చూపించి దేశమునకు బయలుదేరాడు అబ్రహాం. నువ్వేం చేస్తున్నావు? అక్కడే కూర్చుని అంటున్నావు, ఇదే నాది అనుకుంటున్నావు. బావిలో కప్ప చుట్టూ తిరుగుతూ ఓహో ప్రపంచమంతా ఇంతే అనుకుంటున్నట్టు. ఒకనాడు కప్పను బయటపడేసేలేకే చుట్టూ తిరుగుతూ ఒరే ఇంత ప్రపంచం ఉంటే నేను బావిలో తిరుగుతూ ఇదే ప్రపంచం. చాలామంది నా ప్రియ సోదరి సోదరులారా, నీవు ఒక్క చోటనే ఉంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇదిగో ఈ కుర్చీ నాదే, నువ్వు ముందొచ్చి కూర్చోవాలి. ఈ స్థితి నాది, ఇక్కడ నేను కూర్చోవాలి, ముందు వరుసలో నేను ఉండాలి.
ఇది భ్రమలో ఉన్నావు. కానీ ఆ బావిలో కప్పలాగా నువ్వు లేచి దేవుని కొరకు జీవించే స్థితి నీలో ఎంతవరకు లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. అందుకోసము ఈ వాక్యంలో సారాంశం ఏంటంటే, ఆన్సరబుల్ ఏంటంటే, నీవు దేవుని కొరకు లెగిచావా, పరిగెడుతున్నావా, ఆయన చెప్పే దేశమునకు వెళ్తున్నావా? చెప్పాడు, నా శిష్యులారా సర్వ సృష్టికి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతున్నాడో, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. మనం ఏం చేయాలో తెలుసా? వారసత్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన కలిగి జీవించి ఆయన ఎమ్మడిస్తూ ఉంటే అబ్రహామును ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అయితే దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము లేచాడు, ఆయన చూపించి దేశానికి వెళ్ళాడు. ఎన్నో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. అబ్రహాముని 75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. 100 సంవత్సరాలు వచ్చేదాకా అబ్రహాముని విడిచిపెట్టేశాడు దేవుడు. చూసారా? 25 సంవత్సరాలు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. చివరికి తన భార్యను కూడా కోల్పోయాడు. ఒకనాడు మరలా దేవుడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన భార్యను మరలా ఆయనకు అప్పగిచ్చాడు. తెలుసా? ఎంత నీతి, భక్తి, యథార్థత ఉంటే. నీ స్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తే, ఏ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్డు పదం పాడతాం, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం పలుకులు పలకటము, ఆ స్వార్థ సభలకు పోతే ఆ సభలు పెట్టించిన ఆయన ఎవరో చూడటము, ఆయనతో మంత్రాలు చేయటము, ఆ కాసేపు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా విచారించవలసిన విషయాలు ఇవి. దేవుని కలిగిన నువ్వు ఒంటరిగానే బయలుదేరాల నువ్వు దేవుని కోసం. అంతేగాని ఇక్కడే ఉండి ఇక్కడ తిప్పటం కాదో. నీకు స్వయంకృత అపరాధం అది. నువ్వు చేస్తున్న పని చాలా దొడ్డమైన పని అది. పేతురు, యోహానులు స్వార్థ మజిలీలో ప్రయాణం చేస్తారు. చేసి ఒక శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక కుంటివాడు ఉంటాడు. అయితే చూడమ్మా, 3వ అధ్యాయం 1వ వాక్యము. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని చూసావా? పుట్టినది మొదలుకొని ఇతను కుంటివాడే. చాలామంది పుట్టినది మొదలుకొని లోపాలు ఎన్నో ఉన్నాయి, ఇది గ్రహించట్లా. పుట్టినది మొదలుకొని ఇతను కుంటివాడే, ఆయన బిచ్చమాడుకుంటున్నాడు. మరి పుట్టినది మొదలుకొని నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా దేవుని కొరకు? ఆలోచించావా? ఎప్పుడన్నా గ్రహించావా? నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నావా? నీ స్వలాభం కోసం ప్రయాసపడుతున్నావా? నీ పరిస్థితి ఏమిటి అసలు? గ్రహించు ఒకసారి. పరిశుద్ధాత్మదేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేనికోసం నీ ప్రయాస? ఏది నీ అంట రాదు. గ్రహించావా ఎప్పుడైనా? ఎన్నో భూస్థాపిత కార్యక్రమాలకు వెళ్ళావు, ఎన్నో చూసావు, అది నీ దాకా రాదా? గ్రహించు వాక్యం. పుట్టినది మొదలుకొని ఇతను కుంటివాడై ఉంటే ఇతను తీసుకొచ్చి దేవాలయం దగ్గర పెడితే దేవాలయానికి ఎక్కుతూ పోతున్న వారిని చూస్తూ ఉంటాడు. అతని ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి. అతనికి వచ్చేటువంటి ఆ దానం గ్రహించాలి వాక్యం. అంతేగాని గ్రహింపు లేకుండా, ఏమి లేకుండా నువ్వు ఎంతకాలము జీవించినా దేవుని పని కాదు నువ్వు చేసేది. నీకు నీవే లగ్జరీగా బతకాలని, నీకు నీవే అన్ని విధాలుగా ఏం మోసం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయాడు. ఇంకేం చేస్తావు నువ్వు? ఇంకేం చేస్తావు? ప్రేమ చల్లారిపోయా? ఒక మాట మాట్లాడినప్పుడు హృదయంలో నుంచి మాట్లాడతలేదు, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకొని. జాగ్రత్త నా ప్రియ సహోదరి సోదరులారా. మనం అనుకుంటున్నాం చాలా వరకు, నేను వాళ్ళని మోసం చేసి బ్రతుకుతున్నాను, వీళ్ళని మోసం చేసి బ్రతుకుతున్నాను, నేను బాగానే బ్రతుకుతున్నాను, వాళ్ళకి చెప్పే వాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్తున్నాను. ఈ స్థితి వద్దో.
దేవుడికి ఇష్టం లేదు. ఎవరికి కావాలో దేవుడికి? దేవుని మనస్సు ఏంటో తెలుసా? అబ్రహాముని ఎన్నుకొని ఆయన ఏర్పాటు చేసుకొని 70 సంవత్సరాలు అయిన తర్వాత 100 సంవత్సరాలు మళ్ళీ ఆయన్ని దర్శించి ఆయనకు ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువును తీర్చాడు. ఆయనకు వాగ్దాన పుత్రుడిని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక 100 సంవత్సరాలు అబ్రహాముకి, శారాకి 90-93 సంవత్సరాలు ఉంటాయి శారాకి. బైబిల్ గ్రంథంలో మనము అన్వేషణ చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది? మనం వాక్యానుసారమైన జీవితంలో ఉన్నామా? మన సొంత జీవితం ఉందా? మన బ్రతకడానికి ఎంత కావాలి? నీ జానటి పొట్టకే వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి కాలు చేతులు అంతా ఉన్నాయి కదా బాగా. ప్రభు ఏం చెప్పాడు? నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను అన్నాడు. ఎట్లా ఉన్నావు నువ్వు? తోకగా ఉన్నావా, తలగా ఉన్నావా? నేను అప్పిచ్చువాడిగా చేస్తాను కానీ అప్పు చేయవాడిగా చేయను అన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్ని చేసినా గిలిబిలే, ఎప్పుడు గిలిబిలే కదా. ఒంటరి జీవితం. ఎవరు ఉన్నారు? నానేవాళ్ళు ఉన్నారా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని దేవుడు మెచ్చి ఆయనకు మేదడికి నీ కుమారుడు ఇస్తానని వాగ్దానం చేసి మరలా ఈ వేళకు వస్తాను, మీ కుమారుడు అనుగ్రహించబడతాడు. ఇది ఆయన బ్లెస్సింగ్ పొందాడు కదా, మరి ఆశీర్వించబడ్డాడు కదా. నీ పరిస్థితి ఏది? నీకేది వారసులేడి? అది దేవునికి వారసులము, నవయుగ సైనికులము అని చెప్పుకుంటున్నాము. ఏది? భూలోకముల బ్లెస్సింగ్ ఏది? దేవాది దేవుడైన యెహోవా ఆదికాండములో ఏం చెప్పాడు? మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. అది బ్లెస్సింగ్, మొట్టమొదటి బ్లెస్సింగ్. పిల్ల పాపలతో వర్ధిల్లపడాలి నీ కుటుంబాలు, నీ బిడ్డలు. ఇది సర్వసత్యము. దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాము అసలు ఏమి లేని దినములనే ఆయన వెదురు చూశారు. పునాదులు గల ఆ పట్టణము కొరకు చూసారా? నువ్వు ఎదురు చూసట్లేదు. రోజు దినము గడిచిపోతే చాలు అనుకుంటున్నావు. దేవుని కొరకు జీవించాలి, దేవుని కలిగి జీవించాలి, దేవునిలో జీవించాలి. ఆయనే మన దేవుడు, మన జీవాధిపతి, మన నిర్మాణకుడు. ఆయన మన తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది సిస్టమ్. వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబును ఎన్నుకున్నాడు. 12 గోత్రాలు యాకోబు నుంచి ఉద్భవింపజేశాడు. కుమార్తెలను, పిల్లలను చూసే యోగ్యత. ఇది బ్లెస్సింగ్. ఆయన ఆశీర్వాదము మనపై ఉందా? మనం నేర్చుకోవాలి. అసలు ప్రియ దేవుని సంగమా, దేవుని సొత్తైన బిడ్డలారా, మనకు పిల్లలను ఇచ్చి పిల్లలను అభివృద్ధి చేసి నీ పిల్లలను చూసేదవో వాక్యం అని స్పిరిట్. ఇది పరిశుద్ధాత్ముడు ఆ ప్రజ్వలింపబడే ఈ లేఖన సర్వం సత్యం. అది మన ప్రభువు మనలను నడిపిస్తూ ఉంటాడు, మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు, విస్తరింపజేస్తూ ఉంటాడు, పరిమళింపజేస్తూ ఉంటాడు. ఆయన జీవన సరళిలో మనలను ఆయన కౌగిట్లో దాచిపెడతాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడు రీతిగా చూసావా? గద్ద వచ్చేలేకే దాని రెక్కల కింద పెట్టుకుంటుంది. ఇంకెక్కడ గద్ద ఎలా తీసుకెళ్ళిపోద్ది పిల్లలను? మన దేవుడు కూడా మనలను ఆయన రెక్కల కింద భద్రం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందుకే మనం జీవిస్తూ ఉన్నాం. తెలుసండి, మనకి ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు దేవుడు. ఆయన కృతజ్ఞతగా జీవించు. నువ్వు సమాజ సంఘాలలో గొప్పగా కనపడతాం కాదో, మనుషుల మెప్పు కాదో నీకు కావాల్సిందే. దేవుని యొక్క మెప్పు కావాలి. బల నమ్మకమైన నా సేవకుడా, నా దాసుడా, ఇంత కొంచెములో నమ్మకముగా ఉన్నావు, అది చెప్పాల ప్రభు. అది మన ప్రభు. నువ్వు ఎప్పుడు ప్రభువా ప్రభు అని ఆ మూలలలో ఈ మూలలలో నిలిచి ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? ఈ లోకానికి సంబంధించిన ప్రయోజనం కలగొచ్చేమో కానీ పరలోకానికి సంబంధించిన ప్రయోజనం నీకు లేదా? నువ్వు విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నావు. భూలోకంలో నువ్వు ఇరుకు మార్గంలో ప్రయాణం చేయట్లేదు. జాగ్రత్త అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. సర్వసత్యములు
ఈ వాక్యంలో ఉన్న లేఖన వెలుగిది మనకు ఎంతైనా అవసరం. ఆనాడు ఎంతోమంది ప్రవక్తలు ప్రభుని గూర్చి ఈ విషయాలన్నీ ప్రజలింపజేశారు. ఎవరు మారుమనసు పొందలేదు. అప్పుడే కాదు, ఇప్పుడు మరీ గనుక దేవుని పిల్లలారా, దేవుని సొత్తైన ప్రజలారా, ఎంతకాలము పరలోకం అనే కొండ మీద మనం మూత పెడతామో, వెళ్ళకపోయి వెళ్ళే వాళ్ళను కూడా వెళ్ళకుండా చేయటము, దేవుని వాక్య సత్యములోనికి రాకుండా మళ్ళించటము, ఆనకట్లు కడతాము, దేవుడి బిడ్డల మీద అసూయ, ద్వేషం, చాలా విచారించవలసిన విషయాలు. దేవుడి పరిచర్య ఏంటో తెలుసా? ప్రేమించు, ప్రేమను పంచు, నిలువలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ వాక్య సత్యాలు నీకు తెలియవా? వాత వేసుకుని జీవిస్తున్నావు. జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. వాత వేసుకొని జీవిస్తున్నావు. కల్పన కథలతో నువ్వు కాలము గడుపుతున్నావు. కల్పన కథలు వద్దు, ఇక ఆపేసేయి. నువ్వు అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని ఎందుకు చెప్తున్నావు తెలుసా? అవి చేస్తేనే నీకు జీవనము, లేకపోతే లేదు. అవునా? ఇది సత్యం. సాతానుడు కుయుక్తితో, నేర్పరితో దేవుని పిల్లలను కూడా పాడు చేశాడు. ఇది నిజమా అని నువ్వు ఉపయోగిస్తున్నావు ఇవన్నీ. ఎందుకు? దీనివల్ల వచ్చేదేంటి, ఒరిగేదేంటి? నువ్వు 4 రోజులు ఏదో మంచిగా లెక్చర్గా బతుకుతావేమో, తర్వాత జీవితము కంపు కొడతావు అంతే. జాగ్రత్త. నిత్యము దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించినట్లయితే ఎంతోమంది ప్రార్థనా పరులు, భక్తులు, దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించిన భక్తులు ఉన్నారు భూలోకంలో. వాళ్ళను, ప్రవక్తలను కూడా ఆ దినములలో చంపినట్టుగా ఈ దినములలో కూడా తన భక్తులను అవమానిస్తున్నారు. చాలా జాగ్రత్త. దేవుడు చూస్తూ ఊరుకోడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి. చూసావా? అట్లా ఉండాలి మనం. సంతానాభివృద్ధితో మనము పిల్లలను చూసే యోగ్యత కలిగి, అది బ్లెస్సింగ్. ఈ భూలోకంలో ఏమున్నా ఏమి నిష్ప్రయోజనం లేదు. ఒంటరిగా, ఒంటి మీద పిచ్చుకగా గుట్ల కూపిట చూసావా? దానివలే ఆ జీవితము నో నథింగ్. ఆ జీవితము నో. పిల్ల పాపలతో, మనవలు మనమరాళ్లతో ఆశీర్వదించబడి మన జీవనము ముగిసే వరకు పరిమళించి సంతానముతో. చూసావా? అబ్రహాముకి సంతానం ఇచ్చిన తర్వాత ఇస్సాకు నుంచి ఆ యాకోబు నుంచి 12 గోత్రాలు, భూమండలం మీద ఉన్న సమస్త జనులు అబ్రహాము వంశం. కొన్ని జాతులు ఉన్నాయి, వాటితో మనకు పని లేదు. దేవుడి యొక్క బ్లెస్సింగ్, ఆశీర్వాద బ్లెస్సింగ్ ఏంటంటే అదే మనకు మన పిల్ల పాపలతో సుఖ సంతోషములతో కలిగిన కొలది మనకు జీవాహారము ఆయన అనుగ్రహిస్తూ పోషించి సంరక్షణ చేసే ఆ దేవుణ్ణి కొనియాడాలి. అంతేగాని మానవుని కొనియాడటం ఏంటి? మనుషులు కల్పించు పద్ధతులను బోధించడం ఏంటి? మనుషులు అంగీకరించాలని, మనుషులు పొగడాలని. నో. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదము పొందాలి. అప్పుడు మనం నిత్యానందముతో దేవుని సేవిస్తాం. మనము మాట్లాడుతూ ఉంటే దేవుడు నా కుమారుడా అంటాడు. పరలోక దూతలు, దేవదూతల సహితం మన జీవన శైలంతా లిఖింపబడుతుంటుంది. నా కుమారుడు ఉదయం లేచాడు, నా కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. ప్రయాసపడాలండి, ప్రయాసపడాలి.
దేవుని చిత్తం, దేవుడు ఎంతైతే సేవా దృక్పథంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడో ఆ 3.5 సంవత్సరాలు మనం కూడా ఆ సేవ దృక్పథంలో ప్రయాణం చేయాలి. అబ్రహాము ఆయన చెప్పినట్టుగా విని పరిగెత్తాడు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ పనులు చేశాడు. దేవుని అబ్రహాముని బ్లెస్ చేశాడు. విశ్వాసులకు తండ్రి. ఎంత భాగ్యము, ఎంత భాగ్యము! ఈ భాగ్యము, ఈ మహిమైశ్వర్యము పొందాలటానికి మనం భక్తి చేసేది. అంతేగాని ఈ లోకంలో సంపాదన మన మోసం మాటలు చెప్పుకోనో, అపవాది మాటలు చెప్పుకోనో, అవ్వని మోసం చేసినట్టుగా మోసం చేయటానికో ఉపయోగించకూడదు. ప్రార్థన పిల్లలు ఎట్టుండాలంటే వినయము, విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు వాడుకుంటాడు. సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించు బిడ్డలుగా ఆయత్తపరుస్తాడు. ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు. బలమైన ఖడ్గముగా వాడుకుంటాడు. అది దేవుని యొక్క మహిమైశ్వర్యం. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలింపజేసిన ఈ సర్వసత్యములు మనకెంతైనా అవసరం. ఈ దినాలలో మనం ఏం చేస్తున్నాం? మనకు కలిగింది తీసుకుపోయి ఎవరికన్నా పెట్టేస్తున్నామా? మోసం చేస్తుంటే నో పెట్టబాకండి. నో. ఒక చిన్న ఉపమానం చెప్తాను. 4 ఉన్నాము, మన దగ్గర 4 రొట్టెలు ఉన్నవి. ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి 4 తుంచి ఇచ్చాము, సగము. 4 దగ్గర ఏమో సగం రొట్టెలు ఉన్నవి. ఈ ఇచ్చిన అతనికి ఏమో 2 రొట్టెలు ఉన్నాయి. 2 రొట్టెలు ఉన్నాయి. మనతో పాటు ఈ 4తో పాటు ఈ సగం తిన్నాడు. రొట్టెన్నర మిగిల్చుకున్నాడు. ఎవరు అతను? గుర్తెరగల మనం చేసే సేవకు దేవుడు అన్నాడు, నువ్వు చేసేది ప్రతిది కూడా మంచి చెడ్డ తెలుసుకొని మీరు ప్రయాణం చేయమంటాడు. ఇచ్చుటల యందు, పుచ్చుకునే యందు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండమంటాడు ప్రభు. ఏం చేస్తున్నాము? ఆ 2 రొట్టెలు ఇచ్చిన అతను ఎవరు? అర్థం చేసుకోవాలి. పాపు రొట్టె మనతో పాటు తింటున్నాడో, రొట్టెనర మిగిల్చుకుంటున్నాడో, అండి చూపిస్తున్నాడు. నువ్వేమో పాడైపోతూ ఉన్నావు. గాడిద ఉందంట, గరిక ఉంది. గాడిద అనుకుంటుందంట ఈ గరికను అసలు రానికుండా మొత్తం మేసి పడేయాలనుకుంటుందంట. ఆ మొలుతున్న వెంటనే పీకేస్తున్నది, తినేస్తున్నది. సరే పీకి పళ్ళుడిపోయి ఇది చనిపోయింది గాడిద. గరికైతే పచ్చగా నిగనిగలాడుతూ వచ్చిందంట. ఇటు విషయాలు ఏంటి తెలుసా? అసలు గాడిదలాగున్నామా, మనం గరికలాగున్నామా? మనం తెలుసుకోవాలి విషయాలు. దేవునితో ఎమ్మడిస్తున్నామంటే వివేచన, జ్ఞానము, వరములు కలిగి ఉండాలి. అట్టి కృపాటి మహిమేశ్వరము దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు ప్రజ్వలింప చేసిన ఈ వాక్య సత్యమును వెలుగులో నాయన ప్రతి ఒక్కరు గ్రహించటానికి, ప్రతి ఒక్కరు ఈ వాక్యానుసారమైన జీవితంలోనికి ప్రయాణం చేయడానికి ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని. బిడ్డలు నాయన వేదన బాధలలో ఉన్నారో వారి కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేయండి. వారిని ఉత్తేజపరచబడటానికి కృపనుగ్రహించండి. నీ చిత్తము నీ దయలో పాలింపచేయండి. నువ్వు దయామయుడవు ప్రభువా. నీ చిత్తము నీ దయ మా యందు ఇట్రీతిగా మీ కృపను మా ఎనికీర్తి ఉంచుతున్నందుకు, మీ సన్నిధి మా ఎనికీర్తి ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ వందనాలు.